మదర్ నేమ్ ఇస్ సుమలత, మై ఫాదర్ నేమ్ ఇస్ స్వామి. మేము చేసిన ఐటమ్ ఏంటంటే పాల తాలికలు. దీంట్లో మనం ఏ ఐటమ్ వాడతాం అంటే బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం. ఫస్ట్ పాలను వేడి పెట్టుకోవాలి. మనము పాలతో పాటు నీళ్ళని కూడా వేడి పెట్టుకొని నీళ్ళు కొంచెం మరిగాక అందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. ఆ సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత మనం బియ్యం పిండిలో బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కొంచెం ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సగ్గుబియ్యం నీటిని దాంట్లో కలుపుకొని పాల తాలికలు చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నీటితో చేస్తే పాల తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఇంకా ఈ సగ్గుబియ్యం ద్వారా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఇది ఒకవేళ మోషన్స్ అయిన వాళ్ళు మాత్రం ఇవి తింటే వాళ్ళకి బాగుంటుంది. ఇంకా ఇది ఎండాకాలంలో తాగడం వల్ల చల్వ. దాని తర్వాత పాల తాలికలు చేసుకోవాలి. తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఉడికిన తర్వాత పాలల్లో సగ్గుబియ్యాన్ని, పాల తాలికలను రెండింటిని వేసుకోవాలి. అవి ఉడుకుతుంటే పక్కన మనం బెల్లం వేసి అందులో కొన్ని నీళ్ళు వేసి బెల్లం కరిగే వరకు చూడాలి. తర్వాత బెల్లం నీళ్ళు చల్లైనాక పాలలో వేసుకోవాలి. అవి చల్ల కాకముందే వేసుకుంటే పాలు విరిగిపోతాయి. చల్లగైనాక దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకుంటే మనకి టేస్టీ అయిన పాల తాలికలు రెడీ.